వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు హీరింగ్స్ తర్వాత కొన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే సిబిఐ మాత్రం తనిచ్చినటువంటి షీల్డ్ కవర్లో ఏముంది ఏంటి అనేటువంటి దాని మీద రకరకాల కథనాలు స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. సో మరికొద్దిసేపట్లో అది బయటపడే అవకాశం కూడా ఒకటి ఉంది. సేమ్ టైం నిన్న జూనియర్ డాక్టర్స్ అందరూ కలిసి అండ్ ప్రొటెస్టులు అందరూ కలిసి కూడా మమతా బెనర్జీ గారిని కలవటం జరిగింది. సో అక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు అనేటువంటిది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. మమతా బెనర్జీని కొంతమంది డాక్టర్స్ కలవటం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వారి సంభాషణ కనుక మనం వింటే అక్కడ చర్చలు ఏం జరిగాయని మనం భావించవచ్చు అంటారు? నాగరాజు గారు, నిన్న సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం, నిన్న మార్నింగ్ వరకు పెద్దగా ఇన్ఫర్మేషన్స్ ఏమీ రాలేదు. నిరసనకారులు స్వాస్థ్య భవన్ దగ్గర నిరసన చేస్తూ ఉన్నారు. రాజకీయ మంతనాలు, రాజకీయ కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి, మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ అయినటువంటి మనీష్ పంత్ గారి పేరు మీదుగా ఒక లెటర్ త్రూ ఈమెయిల్ అది ఈ నిరసనకారుల దగ్గర చేరింది. ఈరోజు ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి, అంటే నిన్న సోమవారం నాడు, మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం. దిస్ ఇస్ ద 5th అండ్ ఫైనల్ కాల్. నేను మిమ్మల్ని ఇప్పటిదాకా 5th టైమ్స్ ఇన్వైట్ చేసాం. దిస్ ఇస్ ద 5th అండ్ ఫైనల్ కాల్. ఒక సంప్రదాయ చర్చలు చేసుకుందాం రండి అని చెప్పి మమతా బెనర్జీ క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ అంతకు ముందు రోజు నాడే, బిఫోర్ డే ఏం చేశారంటే, ఆల్రెడీ వీళ్ళు చర్చల కోసం వెళ్ళారు. వర్షంలో చాలాసేపు వెయిట్ చేశారు. లాస్ట్ ఆల్మోస్ట్ 9:30 వరకు వెయిట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఇంకా 10 అవుతుంది, ఇంకా లేట్ అవర్స్ అవుతుందని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడికి. అయితే ఆ చర్చలు కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు కంప్లీట్ చేద్దామని చెప్పి మమతా బెనర్జీ క్యాంప్ ఆఫీస్ నుంచి ఈమెయిల్ వెళ్ళడం, అది అందుకున్నటువంటి డిమాండ్స్ ఎవరైతే నిరసనకారులు ఉన్నారో, ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా దీనికి సంబంధించి వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి దీన్ని ఎప్పటికైనా ఒక ముగింపు అయితే పలకాలి కాబట్టి వీళ్ళు కూడా సుముఖంగా యాక్సెప్టెన్స్ ఇచ్చారు వీళ్ళు కూడా. అయితే వీళ్ళు ఏదైతే ప్రత్యక్ష ప్రసారం కావాలని కోరుకున్నారో దాని మీద కొంత వీళ్ళు సడలింపు చేశారు. దాన్ని సడలింపు చేస్తూ దాన్ని ఏమన్నారంటే, మేము లైవ్ స్ట్రీమింగ్ కాకపోయినా మీతో మేము చర్చలకు వస్తాం, బట్ చిన్న కండిషన్స్ మాకు ఉన్నాయి, మేము మీతో ఈమెయిల్స్ కాదు బై ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడతామని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 5 o'clockకి ఈ నిరసనకారులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే నివాసం ఉన్నటువంటి ఈ కాళీఘట్ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. 5 o'clock వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక 2 స్టెనోగ్రాఫర్స్ని తీసుకెళ్లారు. ఇంతకుముందు వీడియోగ్రాఫర్స్ని తీసుకెళ్లారు. ఇప్పుడేం చేశారంటే 2 స్టెనోగ్రాఫర్స్ని తీసుకెళ్లారు. వీళ్ళు ఒక 40 మంది బృందం వెళ్ళారు. టోటల్గా ఈ యొక్క నిరసనకారుల బృందం 40 మంది వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో బయట కూర్చుని వీళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ మనకి అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులతో వీళ్ళు వ్యక్తపరిచింది ఏంటంటే, మనం ఒక మినిట్స్ బుక్ రాసుకుందాం, మన చర్చలు ఏమవుతున్నాయో పక్కన టైపిస్టులు టైప్ చేస్తుంటారు, ఆ మొత్తం అంటే రికార్డింగ్ కాకుండా ఇట్స్ జస్ట్ టైపింగ్ అనమాట, మినిట్స్ బుక్ అంటారు దాన్ని. సో ఇదంతా కూడా ఆడియో వీడియో రికార్డింగ్ కాకుండా జస్ట్ మినిట్స్ బుక్లో టైపింగ్ చేయాలి. ఎందుకంటే ఫాస్ట్ స్టెనోగ్రాఫర్స్ వాళ్ళు ఫాస్ట్గా రైటింగ్ రాస్తారు, ఒక పక్క టైపింగ్ చేస్తారు. సిస్టమ్ ల్యాప్టాప్స్, కంప్యూటర్ గ్యాడ్జెట్స్ కాకుండా ఓల్డ్ టైప్ సిస్టమ్ అనమాట, స్టెనోస్ అనమాట వాళ్ళు. సో ఆ టైప్ పెట్టి మనం టైపింగ్ చేద్దాం. కొంతమంది రాస్తారు, ఒక ఆయన రాస్తుంటారు, ఒక ఆయన టైపింగ్ చేస్తారు. ఈ చర్చలు మనం అవుతుండగా వాళ్ళు స్టార్ట్ చేస్తారు వర్క్ అనేది. ఇది మీరు సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ అని చేసుకోవచ్చు, లేకపోతే ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇదైతే మా సైడ్ నుంచి ప్రపోజల్ అని చెప్పడం జరిగింది మమతా బెనర్జీ గారి యొక్క అధికారుల బృందానికి. దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈవినింగ్ 5 గంటలు అనుకున్నటువంటి ఏదైతే ఈ డిస్కషన్ అనుకున్నారో ఆల్మోస్ట్ 7:30, 8 వరకు జరిగింది. 7:30 వరకు ఈ వెయిటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని భద్రతా కారణాలు ఉంటాయి. సో వీళ్ళు చెక్ చేయడాలు, వీళ్ళు కొన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇవన్నీ కూడా భద్రతా తనిఖీలో భాగంగా ఒక 2 hours వెయిట్ చేసిన తర్వాత అరౌండ్ 7:45, 8 o'clockకి డిస్కషన్స్ కోసం చెప్పి లోపలికి వెళ్ళారు. నిరసనకారులు వేలాది మంది ఈ కాళీఘట్ ప్రాంతాన్ని చేరుకున్నారు. చాలాసేపు వెయిట్ చేశారు. నిరసనకారు లోపలికి వెళ్ళిన తర్వాత మమతా బెనర్జీ గారితో సుమారుగా 2 గంటల పాటు ఒక చర్చలు జరిగినాయి. అయితే ఈ 2 గంటల పాటు లోపల ఏం జరిగిందండి చాలా కుతూహలంగా చాలామంది వేలాది మంది నిరసనకారులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, టోటల్ సోషల్ మీడియా అందరూ కూడా బయట వెయిట్ చేశారు. 2 గంటల తర్వాత ఆ మీటింగ్ లోపల కంప్లీట్ చేశారు. ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో పాటు అక్కడ CS అంటే చీఫ్ సెక్రటరీ ఉన్నారు, హెల్త్ సెక్రటరీ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఒక హెల్త్ మినిస్టర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక బెంచ్లో ఉన్నారు. ఈ నిరసనకారులు ఒక 40 మంది కూడా వెళ్ళడం జరిగింది. 40 మంది కూడా మమతా బెనర్జీ గారి యొక్క కాళీఘట్లోని ఇంట్లో ఈ చర్చలు జరిగిన తర్వాత ఆఫ్టర్ 2 hours తర్వాత నిరసనకారులు బయటకు వచ్చి కొంత పాజిటివ్ వేస్లో జరిగింది. ఈ చర్చలు పాజిటివ్గా ఉన్నాయి, బట్ ఇప్పుడు ఇమీడియట్గా మేము చర్చలు ఏం జరిగిందంటే ఇమీడియట్గా మేము రివీల్ చేయడం, కొన్ని గంటల్లో మీకు చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత రాత్రి 12 గంటల ప్రాంతంలో మమతా బెనర్జీ గారి యొక్క క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక నోట్ బయటకు వచ్చింది. ఆమె ఏం చెప్పారంటే, మేము ఎవరైతే నిరసనకారులు దీనికి సంబంధించి నిరసన తెలిపారో 99%
మనం దానికి డిమాండ్స్ మేము యాక్సెప్టెన్స్ ఇస్తున్నాం. వాళ్ళ డిమాండ్స్ ఏవైతే 4 డిమాండ్స్ ప్రధానంగా పెట్టారో అందులో 3 డిమాండ్స్ని మేము క్లియరెన్స్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. जो सीपी को हम चेंज करने का फैसला किया है, ऐसा बात हुआ है. हेल्थ में भी उसको 3 ऑफिसर को ट्रांसफर का बात हटाने के बात किया, लेकिन हम 2 मांग लिया. इससे ज्यादा हम क्या कर सकते? हम 99% मान लिया. Out of this 4th demand, what is with us? We accepted 3 demands and we requested them to join the war so that commoners should not suffer. ఓకే. సో ఇక్కడ మమతా బెనర్జీ గారు క్లియర్గా చెప్పారు, 99% ఎవరైతే నిరసనకారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మేమైతే డిమాండ్స్ని కంప్లీట్ చేస్తున్నాం, అయితే అధికారులను సస్పెండ్ చేసేది ఉంది. అయితే 2 పోలీసు అధికారులను సస్పెండ్ చేయమని చెప్పి అడిగారు. ఒకరు సిపిని చేయమని చెప్పారు, ఇంకొకరు డిపి నార్త్ డిపి ఉన్నటువంటి అతను కూడా అభిషేక్ గుప్తాని చేయమని చెప్పారు. అభిషేక్ గుప్తా గారు ఈ విషయం మేము మార్నింగ్ చెప్తామని చెప్పడం జరిగింది. ఈ డీటెయిల్స్ రేపు మార్నింగ్ రివీల్ చేస్తాం, మళ్ళీ రేపు మధ్యాహ్నం మేము మరొక మీటింగ్ పెట్టుకొని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. అయితే ఈరోజు మార్నింగ్ అంటే సెప్టెంబర్ 17, ఈరోజు మనకి మంగళవారం, ఈరోజు మార్నింగ్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మమతా బెనర్జీ గారి క్యాంప్ ఆఫీస్ నుంచి సిపిని మాత్రం తొందరగా డిలీట్ చేయలేం, కానీ అభిషేక్ గుప్తా గారి మీద అదేవిధంగా 2 వైద్యాధికారుల మీద ఇమీడియట్గా సస్పెండ్ ఆర్డర్ ఫస్ట్ స్టెప్లో వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరిని కూడా వాళ్ళ ముగ్గురిని కూడా ఇమీడియట్గా లీవ్ తీసుకోమని చెప్పి, అంటే మీరు ఇమీడియట్గా రిజైన్ చేయమని చెప్పడం జరిగింది. ఆ 3 అధికారులు కూడా మమతా బెనర్జీ గారి యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు వాలంటరీగా రిజైన్ చేశారు. సార్ గవర్నమెంట్ ఏం చేయలేదు సార్, వాళ్ళకి ప్రపోజల్ ఇచ్చారు, వాళ్ళు రిజైన్ చేశారు. ఇది జరిగిన గంట సేపటి తర్వాత, మార్నింగ్ అయిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మనకు అందే న్యూస్ ఏంటంటే ఎవరైతే వినీత్ గోయల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కలకత్తా, అతను కూడా ఇదే ప్రపోజల్ మమతా బెనర్జీ గారు పెట్టడం జరిగింది. పోలీస్ కమిషనర్ కూడా దీన్ని యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఆయన కూడా బహుశా మరో కొద్ది నిమిషాల్లో ఆయన కూడా రిజైన్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే నాగరాజు గారు, ఏదైతే ఈ సంఘటన నిన్నటి నుంచి ఎప్పుడో జరిగిందో పోలీస్ అధికారులు రాజీనామా చేశారు, సిపి రాజీనామా చేశారు, అట్ ద సేమ్ టైం డిపి 2 అభిషేక్ గుప్తా గారు రాజీనామా చేశారు. ఎవరైతే వీళ్ళ డిమాండ్లో మరొకటి వైద్యాధికారులను ఎవరైతే ప్రధానంగా ఒక 3 చెప్పారో ఆ 3లో 2 రాజీనామా చేశారు. ఇది కాకుండా వీళ్ళ భద్రతా చర్యలో భాగంగా వీళ్ళకి ఒక కమిటీ వేయమని చెప్పారు. ఒక కమిటీని కూడా ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్లో దిగారు మమతా బెనర్జీ గారు. ఎట్ ద సేమ్ టైం అయితే నాగరాజు గారు ఇందులో భాగంగా సుమారుగా వాళ్ళు ఏదైతే డిమాండ్స్ 4 డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టారో అందులో 3 డిమాండ్స్ ఆల్రెడీ సక్సెస్ సాధించారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి, మమతా బెనర్జీ లాంటి ఒక మేరు పర్వతం కొంతమంది వైద్యాధికారులు చేసినటువంటి నిరసనలకు అంత తొందరగా ఆవిడ దిగి వచ్చిందంటే 36 రోజుల పాటు చేసినటువంటి ఏకైక కఠోర దీక్షకు ఫలితమే ఈరోజు ఆ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో చేసినటువంటి ప్రతిఫలంగా చెప్పొచ్చు. ఇట్స్ ద రిజల్ట్ అని చెప్పొచ్చు. అయితే ఈ స్థాయికి ఎందుకు మమతా బెనర్జీ గారు రావడం జరిగింది, ఎందుకు ఆవిడ వీళ్ళ డిమాండ్స్ని యాక్సెప్టెన్స్కి ఇచ్చారంటే నేను ఒక వీడియో క్లిప్ చేస్తాను. నిరసనకారులు వాళ్ళ వాయిస్ తెలుపుతూ ఏం మాట్లాడారు కూడా ఒక వాయిస్ విన్నాక నేను మీకు చెప్తాను. जस्टिस चाहिए. 33 दिन हो गया, अभी तक हम लोग को जस्टिस नहीं मिला. हम लोग को एक क्लियर जस्टिस चाहिए, विद इन टाइम के अंदर चाहिए, वरना हम लोग कॉन्स्टिट्यूशन अपने हाथ में ले लेंगे. अगर कॉन्स्टिट्यूशन हम लोग के साथ सहमत नहीं है, हम लोग को कोऑपरेट नहीं करे, फिर हम लोग आम जनता पूरा कॉन्स्टिट्यूशन को हटा के हम लोग आम जनता पूरा सिस्टम को हिला देंगे. ఆ వాయిస్ చూడండి నాగరాజు గారు, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారంటే రాజ్యాంగాన్నైనా మేము ధిక్కరిస్తాం, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తాం, సిబిఐ గో బ్యాక్, సిబిఐ చేస్తున్నటువంటి చర్యలు మాకు అనుకూలంగా లేదు, రాజ్యాంగాన్ని మేము ధిక్కరిస్తాం, వీలైతే మేము కొత్త రాజ్యాంగాన్ని రచిస్తాం, మాకు ఈ రాజ్యాంగం వద్దు, ఈ ప్రభుత్వాలు వద్దు, మేము ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి మేము మద్దతు తెలపట్లేదు, ఇందులో రాజకీయ వ్యవస్థలు కానీ ఏ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం లేదు, వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడుకున్నారు, బీజేపీకి అంటే ప్రత్యేకంగా చెప్పేది ఏ పార్టీ వాళ్ళు తోచిన వాళ్ళు మాట్లాడుకున్నారు, కానీ ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది మా పూర్తి వ్యక్తిగత మా జూనియర్ డాక్టర్స్ యొక్క మా యొక్క డిమాండ్స్ ఇవి, కాబట్టి వీలైతే రాజ్యాంగాన్ని కూడా మేము ధిక్కరిస్తాం, రాజ్యాంగాన్ని కూడా ధిక్కరిస్తాం అన్న వర్డ్ ఎంత డేంజరస్ వర్డ్ అంటే అండి, మన ఒక యాజ్ ఎ సిటిజన్ ఆ వర్డ్ వాడకూడదు, ఆ వర్డ్ తీసుకెళ్ళి లోపలేస్తారు. అది చాలా పెద్ద కాన్స్పిరసీ అటువంటి వర్డ్స్ వాడడం. దానికి కూడా సిద్ధపడ్డారు వాళ్ళు. మేము వీలైతే జైలు కాదు, మీరు ఉరి శిక్ష వేసినా మేము భరిస్తాం, కానీ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాం. సిబిఐ గో బ్యాక్ అంటే సిబిఐ దర్యాప్తు సంస్థలు కూడా మాకు నమ్మకం లేదు, అంటే ప్రభుత్వం మీద వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, అసలు ఈ వ్యవస్థే మాకొద్దు అన్నటువంటి డిమాండ్స్ మొన్న సాయంత్రం నుంచి నిన్న మధ్యాహ్నం వరకు చాలా పిక్కుడిలేయండి నాగరాజు గారు. ఒక దశలో మమతా బెనర్జీ గారు వీళ్ళ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయక రిజెక్ట్ చేసి పంపిస్తే కూడా ఈ పరిస్థితి అర్థం చేయి దాటిపోతుంది తన పరిస్థితి.
తన కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి, తన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడతానంటే బహుశా ఒక మెట్టు దిగుతారు అనుకున్నారు. కానీ నీ రాజీనామా మాకు అవసరం, నీ రాజీనామా ఆఫ్టర్ ఆల్ మాకెంత, మాకు నీ రాజీనామాతో ఉపయోగపడేది ఏం లేదు, నీ రాజీనామాతో మాకు సంబంధం లేదు, ముందు సిపిని రాజీనామా చేయించండి. ఎందుకంటే ఆయన ఎవిడెన్స్ సాక్ష్యాలని నాశనం చేశాడు కాబట్టి సిపి రాజీనామా చేయాలి, 5 వైద్యాధికారులు రాజీనామా చేయాలి, మాకు భద్రత కల్పించాలి, అటువంటి డిమాండ్స్ మాకు అది. అంతేగాని నీ రాజీనామా వల్ల వచ్చే మాకు ఉపయోగం ఏమీ లేదు. అంటే చూడండి, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఓట్లు వేస్తే గెలిచినట్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూడా నీ రాజీనామా మాకు జస్ట్ ఇట్స్ ఎ పీనట్, జస్ట్ స్మాల్ ఇన్సిడెంట్, మాకు అవసరం లేదు. రాజ్యాంగాన్ని ధిక్కరించడానికి సిద్ధపడే వాళ్ళకి నీ రాజీనామాతో మాకేం అవసరం? రాజ్యాంగాన్ని ధిక్కరించడానికి సిద్ధపడిన వాళ్ళకి రాజీనామాతో ఏం సంబంధం అండి? అవును. సో ఈ స్థాయికి ఎప్పుడైతే నిరసనకారుల యొక్క వాయిస్ పెరిగిందండి, ఆటోమేటిక్గా ఇక మమతా బెనర్జీకి పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిలో, ఏమీ తోచని స్థితిలో చిట్ట చివరిగా కాళ్ళ బేరానికి వచ్చి నిన్న నిరసనకారుల యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అందులో 99% ఒప్పుకుంటున్నాను, ఆమె వాయిస్లోనే మనం వింటున్నామని ఇప్పుడు జరిగిన వీడియోలు చూసామని, 99% వాళ్ళ డిమాండ్స్ని ఒప్పుకుంటారని గత్యంతరం లేని స్థితిలో, గతి లేని స్థితిలో మమతా బెనర్జీ గారు యాక్సెప్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఎక్యూజ్డ్ సంజయ్ రాయ్ కావచ్చు, సందీప్ ఘోష్ కావచ్చు, ఈ వెనకాల ఎవరైతే ఇప్పుడు 12 మంది ఎవరైతే దీనికి సంబంధించి అరెస్ట్ చేశారో, బహుశా ఈరోజు ఇప్పుడు నడుస్తున్నటువంటి సుప్రీంకోర్టు యొక్క ట్రయల్స్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం నాగరాజ్ గారు. డెఫినెట్గా అండి. ఏదేమైనా జూనియర్ డాక్టర్స్ ఒక పరంగా అంటే ఒక పాయింట్లో గెలిచారు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 100% గెలిచారు. సో న్యాయం ఉంటుందండి, నిలబడుతుంది కూడా, అసలు డౌటే లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, చూసేటుంటారు ఇంకెన్ని రోజులు అంటే దేనికైనా ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.